మత విశ్వాసాల ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణాలు సమర్పిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారని, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 4 ఆగస్టు 2024 ఆదివారం నాడు ఆషాఢ అమావాస్య వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి రావడం కూడా చాలా అరుదు. అందువల్ల ఇది అత్యంత శక్తివంతమైన రోజు కూడా కానుందని పండితులు చెబుతున్నారు. 50 ఏళ్లకోసారి ఇలాంటి శక్తివంతమైన రోజు వస్తుందని పండితుల మాట. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇదే. అయితే ఈ అమావాస్య వేళ కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో ఈ పనులు చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య వేళ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో మొత్తం చూడండి. ఈ ఏడాది 3 ఆగస్టు 2024 శనివారం మధ్యాహ్నం 3:31 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4 ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఆషాఢ అమావాస్య వేళ పూర్వీకుల సంతోషం కోసం తర్పణం, పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మ తదితర పూజలు చేస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించటం వల్ల అఖండ రాజయోగం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ఈ రోజున మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నా అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి. పూర్వీకుల కోపం కారణంగా మీరు శాపానికి గురవుతారు. ఈ కారణంగా మీరు చేసే పనుల్లో విఫలమవుతారు. మీరు ఆర్థిక పరంగా సంక్షోభం, సంతానం సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేయాలి. నల్ల నువ్వులు, తెల్లని పువ్వులను చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి. అనంతరం వారి పేర్లతో పేదలకు బట్టలు, ధాన్యం, పిండి వంటి వాటిని దానం చెయ్యాలి. అలాగే ఉప్పు, చక్కెరను కూడా దానంగా ఇస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ఆషాఢ అమావాస్య రోజున కుక్కలు, ఆవులు, కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చేయకండి. ముఖ్యంగా మూగజీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయకండి. అమావాస్య రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందొచ్చు. ఆషాఢ అమావాస్య వేళ భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకండి. పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ అమావాస్య రోజున చెట్లు, మొక్కలకు నీరు పోయాలి. కొత్త మొక్కలను నాటేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహదోషం, పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పొరపాటున కూడా చెట్లు, మొక్కలకు హాని చేయకూడదు. గమనిక: ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.